హేతువాది ఎడిటర్ వేడూరు సత్యనారాయణ మాస్టర్ గారికి మరియు తెలంగాణ హేతువాద సంఘ అధ్యక్షులు కె శ్రీనివాసాచారి గారికి, తెలంగాణ హేతువాద సంఘ ఉపాధ్యక్షులు షేక్ నబీ సాహెబ్ గారికి, మరి కేరళ హేతువాద సంఘ రాజేశ్వరి కరీంగనూర్ గారికి, మరియు మిత్రులకు అభిమానులకు అందరికీ నా నమస్సులు. ఆదిమ మానవుడి దగ్గర నుంచి ఆధునిక మానవుడి దగ్గర దాకా మనకి ఏదైతే మన జ్ఞానానికి అందలేదో, ఇంకా తెలుసుకోవాల్సింది ఉందో, దాన్ని మనం ఒక నమ్మకంగా, దైవంగా భావిస్తూ వచ్చాం. వాటినే మతాలు అనుకోవచ్చు, రకరకాల జాడ్యాలు కానీ ఏదన్నా కానీ వాటినే అనుకోవచ్చు. మతాలు అనేది ఆధారం లేని స్థిరీకరించబడిన భావాలు. వాటికి ఆధారం లేదు. ఆధారం కనబడకపోయేతలకి దాన్నే ఒక దైవంగా, ఒక శక్తిగా అనేక రకాలుగా కొలుస్తూ వచ్చారు. ఆది మానవుడి దగ్గర నుంచి ఇప్పుడు దాకా కూడా. ఇటీవల ఇంత సైన్స్ డెవలప్ అయిన రోజుల్లో కూడా హిగ్స్ బోసనకణాన్ని కనుక్కున్నప్పుడు దాన్ని కూడా మనాళ్ళు హిగ్స్ బోసనకణం అని చెబుతుంటే సైంటిస్టులు, అంటే ఇంత శాస్త్రవేత్తలు కనిపెట్టిందండి, దాన్ని దైవకణం అని పేరు పెట్టుకున్నారు. నేను పత్రికలో చూశాను, దైవకణం అని వచ్చింది. అలా మనకి ఏదైతే మన జ్ఞానానికి అందని విషయం ఉందో ఆ విషయాన్ని దైవంగా కొలుస్తూ, ఆ కొలిచే వాటినే మూకమునిగా ఓ గుంపుగా కొలిసినప్పుడు ఆచార సాంప్రదాయాలుగా మారి దాన్ని ఒక మతంగా ఏర్పడటం, ఆ స్థిరీకరించడం వాళ్ళే మతాలుగా ఏర్పడటం. బైబిల్ కావచ్చు, క్రిస్టియనిటీ కావచ్చు, ఇస్లాం కావచ్చు, అన్ని ఏదైనా కావచ్చు. చివరిగా వచ్చింది ఇస్లాం. అది కొంత వెలుగుగా, అంటే విగ్రహారాధన తీసేసి పడవటం జరుగుతుంది. అది లేని దాన్ని ఊహించి మనకంతటికి ఒక కర్త ఉన్నాడు, అతన్ని మనం కొలుద్దాము. మన జీవితం అంటే ఏ మన లోకం ఇది సాధించిన పైలోకంలో మనకి అన్ని సౌకర్యాలు ఉంటాయి, అతన్ని కొలిస్తేనే మనకు అవన్నీ దొరుకుతాయి అన్న ఉద్దేశంతో పోరాటం జరుగుతుంది. ఇప్పుడు బైబిల్ని అనుసరించి బైబిల్ నైతికతని చేసేవాళ్ళు కొంతమంది, మరి ఖురాన్ని ప్రాతిపదిక తీసుకొని పవిత్ర గ్రంథంగా భావించి దాంట్లో ఉన్న విషయాలు ఖురాన్ ప్రకారం బ్రతకాలన్న దాని అట్లా వెళ్ళటం జరుగుతుంది. అప్పుడు ప్రవక్త 11 మంది 12 మందిని చేసుకుంటే కనీసం మనం 40 చేసుకుందాం అన్న భావం ఇది ఎక్కడి నుంచి వచ్చింది? అది అప్పుడు భావాలు, అవి అనాగరికమైన భావాలు. ఆ భావాలు ఇప్పుడు ఆయనేదో ఎండకి కాడలేక టోపీ పెట్టుకుంటే మనం ఇప్పుడు కూడా టోపీ పెడతా ఉంటాం. అప్పుడు గడ్డ తీయించుకునే సౌకర్యాలు లేవు కాబట్టి గడ్డాలు పెంచుకున్నారు వాళ్ళు. మనం ఆ గడ్డాలని ప్రవక్త పెంచాడు కాబట్టి మనం పెంచాలి అంతే. గుడ్డిగా మూఢనమ్మకం అంటే ఇలాంటివి. మరి అట్లా గుడ్డిగా ఏర్పాటు చేసుకొని మతాలుగా స్థిరీకరింపబడి ఉన్నాయి. మనిషి ఏ మేరకు జ్ఞానాన్ని సాధిస్తాడో ఆ మేరకి అతను నడవడికి ఉంటుంది. ఏదైతే మనం ఆలోచనకు అందదో అక్కడ నిర్ణయాలు తీసుకోలేడు. ఎంత మటుకి మన జ్ఞానానికి అందుతుందో ఆ మేరకే మనం నిర్ణయాలు తీసుకోవడం జరుగుతుంది. మరి అందరి విషయాన్ని దైవంగా భావించి మతాలే ఇవి. ఈ మత విశ్వాసాలు నుంచి బయటికి తీసుకురావాలన్నా, కులాల నుంచి బయటికి తీసుకురావాలన్నా మనుషుల్ని ఆలోచింపజేయటమే, సత్యాన్ని వారి గుందుంచి
హేతుబద్ధంగా ఆలోచన చేసినాడే వీరు మత విశ్వాసాల నుంచి బయటకు రావడం జరుగుతుంది. దానికోసం వాళ్ళు ఏదైతే దేవుడు అది అని చెప్పి వాళ్ళు చెప్పుకుంటున్నారో, వాక్ స్వాతంత్రం వాళ్ళకి ఎట్లా ఉందో మనకు కూడా ఇవి ఈ రకంగా ఆలోచిస్తే చూడండి, ఈ రకంగా ఆలోచిస్తే ఇవి లేనట్టుగా ఉంటాయి. ఇవి మనం సర్ది చెప్పి వాళ్ళని సత్య నిర్ధారణ చేసి చెప్పి వాళ్ళని మనం స్వేచ్ఛగా ఆలోచింపజేస్తే మతాల నుంచి బయటకు రావడానికి ఎక్కువ ఆస్కారం ఉంటుంది. మనకి వాక్ స్వాతంత్రంతో భారత రాజ్యాంగంలో భావ ప్రకటన స్వేచ్ఛ అనేది ఆర్టికల్ 19(1)(a) కింద పౌరులందరికీ ప్రాథమిక హక్కుగా కల్పించబడినది. దీని ప్రకారం ప్రతి పౌరుడు తమ భావాలను, అభిప్రాయాలను మాటల ద్వారా, రాతల ద్వారా, దృశ్య మాధ్యమికల ద్వారా తెలియజేయవచ్చు. దీనికి ఆటంకం లేదు. వాళ్ళకట్ట భావ ప్రకటన స్వేచ్ఛ ఉందో మనం లేదని చెప్పి ఎందుకు లేడు ఏందనేది మనం విపులంగా వివరించడానికి మనకు హక్కు ఉంది. దీని కిందకే పత్రికా స్వేచ్ఛ కూడా దీని కిందకే వస్తుంది. సమాచార హక్కు ప్రచారం దీని కిందకే వస్తుంది. మరి దేశంలో ప్రభుత్వం పనితీరును విమర్శించడానికి, చర్చలు జరపడానికి స్వేచ్ఛ అత్యంత ముఖ్యం. రాజకీయంగా కూడా మన చర్చలు జరపడానికి కూడా మనకు హక్కు ఉన్నది. ఇవన్నీ సమావేశం వచ్చే హక్కు ఉంది. వినతి పత్రాలు, విజ్ఞాన పత్రాలు మనం నిర్ణయించుకునే హక్కు కూడా ఉన్నది. మరి ఈ రకంగా మనం హేతువాదులంతా మనుషుల్ని చేస్తే అందరూ హేతువాదులుగా మారడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. ఎవరి వంతు వాళ్ళు కృషి చేయవలసిందిగా అందరికీ విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకుంటారు.